అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. ఇంతమంది మెడికల్ డాక్టర్స్, ఇంతమంది లాయర్స్, ఇంతమంది ఇంజనీర్లు, ఇంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంతమంది ఇంతమంది టీచర్స్, యాక్టర్లు, ఇంతమంది రైతులు, కళాకారులు, చివరికి ఫారెన్ రిటర్న్ కూడా మన దగ్గర ఉన్నారు అధ్యక్ష ఇదే సభలోనే. అధ్యక్ష, చివరికి యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా ఇదే సభలో ఉన్నారు అధ్యక్ష. అన్నిటికీ మించి రైతులు ఉన్నారు అధ్యక్ష, జర్నలిస్టులు కూడా ఉన్నారు అధ్యక్ష ఇదే సభలోనే. అధ్యక్ష, ఇంతమంది విజ్ఞులు ఎన్నికైన సభ ఇక్కడే ఉన్నప్పుడు ఇక మండలి అవసరం ఏమిటి అని చెప్పి కూడా మనం అందరం కూడా సీరియస్ గా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష, బాధపడ్డాను. ఎంత ఇంపార్టెంట్ ఇది, చనిపోయిన తర్వాత 10 రోజులకో 20 రోజులకో ఇస్తే వాళ్ళ కుటుంబానికి ఉపాధి ఉంటుంది, వారి కుటుంబంలో ఈ డబ్బులతో వారికి ధైర్యం వస్తుంది. కానీ సంవత్సరాల కొద్ది ఆ డబ్బులు కూడా ఇవ్వకపోతే దాన్ని కూడా రిలీజ్ చేశాం అధ్యక్ష. ఇంకొక 100 మందికి ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు, అది కూడా నిన్నే ఫైనాన్స్ మినిస్టర్ గారు సెక్రటరీతో మాట్లాడాను, దాన్ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను శాసనసభ్యులందరికీ ఒకటే కోరుతున్నాను, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తున్నాం. ఏదైతే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఉందో దాన్ని మళ్ళీ ఏదైతే 2014-19లో బోట్ల గురించి కానీ వల్ల గురించి కానీ వాళ్ళు పట్టుకున్నటువంటి చేపలు ఐస్ బాక్స్లో పెట్టుకోవడానికి కానీ వాళ్ళు మార్కెట్కి తీసుకెళ్ళడానికి అమ్ముకోవడానికి మోపెడ్స్ కానీ బొలోరో వెహికల్స్ అన్నీ ఇప్పుడిప్పుడే ప్రారంభించాం అధ్యక్ష. మీ చేతుల మీదుగా అందరి చేతుల మీదుగా పంపిణీ చేశాం. కానీ ఆర్థిక పరిస్థితి వల్ల క్వాంటిటీ చాలా తక్కువ. ఎందుకంటే ముందు స్కీము పునఃప్రారంభించాం, ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టి ఎక్కువ మందికి ఆ కార్యక్రమం ఇచ్చే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈరోజు చేపలు ఎక్కడున్నాయో తెలియదు, ఎంత దూరం వెళ్తున్నారో తెలియదు. దీని గురించి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. నేను వచ్చిన తర్వాత ఆ స్కీమ్ ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బోటుకి 4,000 రూపాయలు ఖర్చు అయింది. ట్రాన్స్పాండర్ పెట్టాం అధ్యక్ష. అన్ని బోట్లకు కూడా ట్రాన్స్పాండర్ పెట్టడం వల్ల వాళ్ళు సముద్రంలోకి వెళ్తే ఎక్కడ చేపలు ఉంటాయో దానివల్ల మనకి ట్రాక్ అవుతుంది. ఒకవేళ ఏదైనా సైక్లోను ఇండికేషన్ వస్తే పలానా గంటలో పలానా సమయంలో మీకు సైక్లోన్ వస్తుంది, జాగ్రత్త పడండి అని ఆ ట్రాన్స్పాండర్ ద్వారా తెలుసుకునే అవకాశం వస్తుంది. అన్ని బోట్లకి పెట్టించాను అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, గత ప్రభుత్వం ఉపయోగించుకోలేదు, మనం ఉపయోగించుకున్నాం. ఈ మధ్య అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఎన్ఎఫ్డిబి అని ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్సూరెన్స్ పథకం పెట్టింది అధ్యక్ష. నేను నిన్నే మా ఆఫీసులందరికీ పిలిచాను. ఒక సంవత్సరంలో మత్స్యకారులు వేటకెళ్ళి ఎంతమంది చనిపోతున్నారు, ఒక సంవత్సరంలో మన రాష్ట్రానికి ఎంత ఖర్చు అవుతుందంటే 9 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు అధ్యక్ష. అదే మనం ఎన్ఎఫ్డిసి కింద కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఇన్సూరెన్స్లో మనం ఇంక్లూడ్ అయ్యి 2 కోట్ల రూపాయలు పే చేస్తే ఒక్క మత్స్యకారులకే కాదు అధ్యక్ష, మత్స్యకారులాగా ఎవరైనా ఇన్లాండ్ ఫిషర్మెన్స్ కానీ ఆ వృత్తిలో ఉన్నటువంటి సామాన్యులు కూడా 10 లక్షల రూపాయలు ఇన్సూరించే బ్రహ్మాండమైన పథకం అధ్యక్ష. ఇది దీన్ని కూడా ఉపయోగించుకోలేకపోయారు. మళ్ళీ నేను ఆఫీసులకు చెప్పాను, ఇమీడియట్గా ప్రాసెస్ చేయండి, ఎన్ఎఫ్డిబిలో మనం ఇంక్లూడ్ అవుదాం, మనం కడితే అందరికీ ఇన్ టైంలో ఇన్సూరెన్స్ వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పాను. అదేవిధంగా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను, మీ సమక్షంలోనే ఏవైతే మత్స్యకారులు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నారు
ఈరోజు ఇన్లాండ్ ఫిషర్మెన్స్ ఉన్నారు అధ్యక్ష, మీ అందరికీ తెలుసు, శాసనసభలో కూడా డిస్కస్ చేశాం. వాళ్ళు చెరువుల మీద వేట సాగిస్తారు. 117 జీవో అని తెచ్చి అది కూడా టెండర్లు పిలిచి బడా నాయకులకి ఇచ్చారు. ఎలక్షన్లో హామీ ఇచ్చాము. హామీ ఇచ్చిన తర్వాత వచ్చిన వెంటనే 117 జీవో రద్దు చేసి మళ్ళీ మత్స్యకారులకు ఆ చెరువులు ఇచ్చే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం. రేపు భవిష్యత్తులో మత్స్యకారులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో శాసనసభ్యులు మత్స్యకారులందరితో సమావేశాలు పెట్టి వాళ్ళకు కావలసినవి, ఏదో ప్రభుత్వం మన దగ్గర ఉంది, అధికారం మన దగ్గర ఉందని మనం డెసిషన్ తీసుకొని వాళ్ళకు అంటగట్టడం కాదు, వాళ్ళ నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఒకవేళ బోట్ కావాలంటే ఏ కంపెనీది కావాలి, వల కావాలంటే ఏ కంపెనీ కావాలి, మీకు ఏదైనా పరికరం కావాలంటే ఏ కంపెనీది కావాలో వారే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మత్స్యకారుల మీద ఇంత ప్రేమ ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కష్టాలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన నిరంతరం తెలుగుదేశం పార్టీకి అంట పెట్టుకున్న వర్గం మత్స్యకారులు కాబట్టి అవసరమైతే ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా మత్స్యకారుల ఉపాధి గురించి, వారి జీవన ప్రమాణాలు పెరగడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని మీ ద్వారా సభ్యులకి, ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 1021 అండి. ప్లీజ్ అండి, టైం చూడండి. మీరు అంత విపులంగా క్లియర్గా చెప్పారు మంత్రి గారు. డీటెయిల్గా చెప్పినప్పుడు కూడా మీరు క్వశ్చన్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు సమావేశంలో చెప్పారు అధ్యక్ష, రేపు భవిష్యత్తులో సీవిడ్ కల్చర్ కూడా తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఈ సభ ద్వారా మీ ద్వారా మనందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. సీవిడ్ కల్చర్ వల్ల చాలా మందికి ఉపాధి వస్తుంది. ఉపాధి రావడమే కాకుండా చాలా ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉన్నాయి అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష కేజ్ కల్చర్ కూడా తీసుకొస్తే బాగుంటుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే కేజ్ కల్చర్ ఇతర దేశాల్లో బ్రహ్మాండంగా చేస్తారు అధ్యక్ష. అంటే మనకి అందరికీ తెలుసు, పంజరంలో పక్షులు ఎలా పెంచుతారో అలాగే చేపలను కూడా ఆ బాక్స్లో పెట్టి పెంచి ఈరోజు ఆదాయం పెంచుకుంటున్నారు అధ్యక్ష. అదే కేజ్ కల్చర్ కూడా ప్రవేశపెడితే బాగుంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు అందులో టోనా ఫిష్ పెంచుతున్నారు అధ్యక్ష. చాలా ఖరీదైన ఫిష్, చాలా ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంది. అదే మత్స్యకారులు ఒకటే కాదు సార్, అందరూ చేయొచ్చు అధ్యక్ష. అందరూ చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇది అదేవిధంగా రెండోది అధ్యక్ష, మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మొన్న నలుగురు మన కాకినాడ వాస్తవులు రామేశ్వరం బోటు కొనుక్కోవడానికి వెళ్ళి బోటు తీసుకొస్తుంటే నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక శ్రీలంక సైడ్ వెళ్ళిపోయారు అధ్యక్ష. శ్రీలంక సైడ్ వెళ్ళిపోతే అక్కడ శ్రీలంక గవర్నమెంట్ కోస్ట్ గార్డ్ తీసుకెళ్ళి వాళ్ళ కస్టడీలో పెట్టుకోవడం జరిగింది. వెంటనే మన ప్రభుత్వం స్పందించి అచ్చెన్నాయుడు గారి ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియపరిస్తే ముఖ్యమంత్రి గారు అందరూ కూడా చొరవ తీసుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా దానిపైన స్పందించారు. ఈరోజు వాళ్ళని నిన్ననే రిలీజ్ చేశారు అధ్యక్ష. వాళ్ళు తిరిగి వస్తున్నారు. మీ ద్వారా